హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దేశంలో ఎయిర్పోర్ట్స్లో కానీ సీ పోర్ట్స్లో కానీ అలాగే రైల్వే స్టేషన్లో అలాగే పార్లమెంట్లో కానీ ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు ఎగరవేసే జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారో తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. ఆ మహనీయుడే పింగళ వెంకయ్య గారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అతని గురించి తెలుసుకుందాం. ఈయన ఆగస్టు 2, 1876 ఆంధ్రప్రదేశ్లో బట్ల పెనుమరు గ్రామంలో జన్మించారు. ఈయన సైనికుడిగా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మంచి దేశభక్తుడు కూడా. 1947 ముందు బ్రిటిష్ పాలనలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్వహించిన ఏ మీటింగ్లోనైనా బ్రిటిష్ ఫ్లాగ్ ఉండేది. సో అప్పుడు వెంకయ్య గారు మనం భారతీయులం, మనకంటూ ఒక ఫ్లాగ్ ఉండాలనే ఉద్దేశంతో జాతీయ పతాకాన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. 1921లో బెజవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఒక జెండా నమూనా మహాత్మా గాంధీకి చూపించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా. ఆ తర్వాత ఇతర సమాజాలను ప్రాధాన్యం వహించేలా తెలుపు రంగు జోడించి మధ్యలో ఉన్న చక్రాన్ని ఉంచారు. వెంకయ్య గారి వల్ల మన దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే దక్కింది. దురదృష్టవత్తు వెంకయ్య గారు 1963లో చాలా పేదరికంతో చనిపోయారు. కానీ ఆయన గుర్తు ప్రతి జెండా ఎగరే సమయంలో మన కళ్ళ ముందు ఉంటుంది. కానీ మన దేశం కోసం ఇంత చేసిన పింగళ వెంకయ్య గారికి ఈ రోజుకి భారతరత్న రాలేదు. దానికి కారణం ఎవరు? అదే మన రాష్ట్ర రాజకీయ నాయకులు. ఎప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప ఈయన కోసం ఏ రోజు పోరాడింది లేదు. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో పింగళ వెంకయ్య గారికి చెందిన మ్యూజియంస్ కానీ స్టాట్యూస్ కానీ ఎక్కడా కనిపించవు. అదే మన రాష్ట్ర రాజకీయ నాయకులకు చెందిన స్టాట్యూస్ మాత్రం అడుగుకి ఒకటి ఉంటుంది. దయచేసి ఈయన గురించి తెలియని వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా తెలియజేయండి. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.